ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం. కడప జిల్లా బద్వేల్ టౌన్ చెన్నంపల్లి పొలం సర్వే నంబర్ 1566 ఇంటి పట్టాలు ఇవ్వాలని 9 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్న పేద ప్రజలను పట్టించుకోకపోవడం రెవెన్యూ అధికారులకు తగదని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు నేసే శివ పేర్కొన్నారు. శనివారం నాడు సిపిఐ రూరల్ సమితి ఆధ్వర్యంలో ఇంటి పట్టాలు ఇవ్వాలని 9 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్న శిబిరాన్ని ఆయన సందర్శించి మాట్లాడుతూ ప్రజలు కట్టే పన్నుతో అధికారాలు చెలాచిస్తూ ప్రజల సమస్యలను పట్టించుకోలేని రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకొని పేద ప్రజల న్యాయమైన కోరికలను కలెక్టర్ పరిష్కరించాలని ఆయన అన్నారు. ఇన్ని రోజుల నుంచి ఒక్క పూట పస్తుతో దీక్షలు చేస్తూ ఉంటే అధికారులకు చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం దురదృష్టకరమన్నారు. వెంటనే దీక్ష శిబిరాలను రెవెన్యూ అధికారులు సందర్శించి వారి న్యాయమైన డిమాండ్లను తీర్చేదానికి ప్రయత్నం చేయాలని ఆయన అన్నారు. పేద ప్రజలను విస్మరిస్తే జిల్లా వ్యాప్త ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ బద్వేల్ ఏరియా సహాయ కార్యదర్శి పిడుగు మస్తాన్, జిల్లా సమితి సభ్యులు పడిగ వెంకటరమణ, కార్యదర్శి నాగదాసరి, ఇమ్మానువేల్, వెంకటేష్, విజయకుమారి, దేవి, బ్రహ్మయ్య, ప్రసాద్ ఇంకా 40 మంది కాలనీ వాసులు ఈ దీక్షలో పాల్గొన్నారు. బద్వేల్ మండలం చెన్నంపల్లె గ్రామ సర్వే నెంబర్ 1566లో ప్రభుత్వ భూమిలో గత 10 నెలలుగా ఇల్లు లేని పేదవాళ్ళందరూ కూడా ఇక్కడ గుడిసెలు వేసుకొని స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని మౌలిక సదుపాయాలు కల్పించాలి, మేము వేసుకునే ఇంటికి స్థలానికి పట్టా ఇవ్వాలా, అదేవిధంగా ఇంటి గృహం పక్కా గృహం శాంక్షన్ చేసి కట్టించాలని చెప్పి ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గత 10 నెలలుగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ఇవాళ రెవెన్యూ యంత్రాంగం ఇవాళ చీమకుట్టినంత పరిస్థితి లేకపోగా పైపెచ్చు ఈ ప్రభుత్వ భూమిలో ఏదైతే గుడిసెలు వేసి నిర్మించుకున్నారో వాళ్ళ గుడిసెలను కూడా తొలగించేదానికి ఇవాళ రెవెన్యూ యంత్రాంగం కృషి చేస్తుండడం, దాని దగ్గరగా ప్రణాళికలు చేస్తుండడం అత్యంత దారుణ అంశం. ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ ఇదే సర్వే నెంబర్ సంబంధించిన దాంట్లో ఇదే చెన్నంపల్లి సంబంధించి అదేవిధంగా ఈ బద్వేలు సంబంధించిన అనేక బద్వేలు ఏరియాలో అనేక మండలాల్లో అనేక సంబంధించిన రెవెన్యూ పొలాల్లో ఇవాళ 100 ఎకరాలకు సంబంధించినటువంటి భూ ఆక్రమణలు ఇవాళ యథేచ్ఛగా గత ప్రభుత్వ హయాం నుంచి ఇప్పటి వరకు కూడా జరుగుతున్నప్పటికీ రెవెన్యూ యంత్రాంగం కళ్ళప్పగిస్తూ చూస్తాను తప్పితే ఏమాత్రము ఆ యొక్క భూములను తిరిగి స్వాధీనం చేసుకునే పరిస్థితి ఇవాళ లేకపోవడం అత్యంత దారుణం. ఎక్కడో ఇక్కడ ఎర్రజెండా నీడని ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఎర్రజెండా నీడని ఇవాళ 2 సెంట్ల ఇళ్ల స్థలాల సంబంధించిన గుడిసెలు వేసుకొని స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఇక్కడ నివసించేదానికి జీవించే హక్కు భారత రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కును ఇవాళ కాలరాసే పద్ధతిలో ఇవాళ రెవెన్యూ అధికార యంత్రాంగం ఉండడం అత్యంత దారుణ అంశం. పైపెచ్చు ఎప్పటికైనా మీకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఎర్రజెండా నీడన ఇవాళ గుడిసెలు వేసుకున్న అందరినీ అర్ధరాత్రులు తొలగిస్తామని చెప్పి ఇవాళ భయభ్రాంతులకు గురి చేస్తుండడం కూడా అత్యంత దారుణ అంశం. ఇవాళ అనేక అసౌకర్యాల నడుమన 10 నెలలుగా ఇవాళ కరెంటు లేదు, అదేవిధంగా తాగడానికి నీళ్లు లేదు, అదేవిధంగా ఇక్కడ సంబంధించిన అనేక రకాల మహిళలు, సమాజ వృద్ధులు, పిల్లలు, కుటుంబాలు సైతం ఇవాళ వివిధ ప్రాంతాల నుంచి చుట్టుపక్కల సంబంధించిన గ్రామాల నుంచి కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి కావచ్చు, భారతదేశ భూభాగంలో ఎక్కడ సంబంధించి స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని వలస వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ జీవించడానికి హక్కు ఉంది. ఆ హక్కును కాలరాసే పద్ధతిలో మీరు అక్కడ ఉన్నారు కాబట్టి, ఇక్కడ ఆధార్ కార్డు లేదు కాబట్టి, ఇంకొక చోట ఉన్నారు కాబట్టి మీకు ఇక్కడ ఇవ్వము, ఇక్కడ పట్టా ఇవ్వము అని చెప్పి ఇవాళ కల్లిబొల్లు మాటలు ఇవాళ అధికారుల యంత్రాంగము మాట్లాడుతూ ఇవాళ సంబంధించిన భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి ఇవాళ రెవెన్యూ అధికార యంత్రాంగం అది జిల్లా ఎంఆర్ మొదలుకొని ఆర్డీఓ జిల్లా కలెక్టర్ వరకు ఇవాళ ఈ రకమైన వైఖరి పోకడలు ఉండడం అత్యంత దారుణ అంశం. ఇవాళ జిల్లా కలెక్టర్ గారు కూడా గతంలో అక్కడ కలెక్టరేట్ కాడ రామకృష్ణ గారు అదేవిధంగా పార్టీ సిపిఐ నాయకులతో కూడా మాట్లాడిన సందర్భంలో ఇక్కడ బద్వేలు సంబంధించిన దాంట్లో భూ పోరాటాలు నిర్వహిస్తున్నది సంబంధించి ఇక్కడ సంబంధించిన దాంట్లో ఈ భూ పోరాట కేంద్రం సంబంధించి బాకరాపేట భూ పాకెట్ కేంద్రం, అదేవిధంగా అక్కడ కొత్తపల్లి సంబంధించిన దాంట్లో కావచ్చు, లేదా పీపీగుట్టలో కావచ్చు సంబంధించింది కావచ్చు, లేదా గతంలో పోసిన భగత్ సింగ్ నగర్కి సంబంధించింది కావచ్చు, అంతమంది అదేవిధంగా పూర్మాయిల్ ప్రాంతంలో తిరుపతి రెడ్డి నగర్ సంబంధించి ఏదైతే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఎర్రజెండా నీడన ఇవాళ గుడిసెలు వేసుకుని నివాసం ఏర్పాటు చేసుకుని నెలలు ఏళ్ల తరబడి నివాసం ఏర్పడినందరికీ కూడా పట్టాలు ఇచ్చి అదేవిధంగా పక్కన గృహాన్ని నిర్మించి వాళ్ళకు అనేక రకాల సంబంధించిన సౌకర్యాలు కల్పించాలి. ఇవాళ కలెక్టర్ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర పార్టీ కూడా సంబంధిత చంద్రబాబు గారి దృష్టికి, రెవెన్యూ మినిస్టర్ దృష్టికి కూడా తీసుకుపోయి ఇవాళ ఆ సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో ఇవాళ ఉద్యమాలు చేస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో
ఈ సౌకర్యాలు కల్పించి వాళ్ళకు హక్కుగా ఇవాళ జీవించే హక్కును కాలరాయకుండా ఇవాళ సంబంధిత రెవెన్యూ అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్ తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే వాళ్ళు సమాజ దొడ్డిదారణ పద్ధతిలో వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఏదే విధంగా